టీడీపీ మంత్రి అంబటి రాంబాబు భూ వివాదంలో చిక్కుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్న తమ భూమిని అంబటి కొనుగోలు చేశారు అని పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన విజయప్రసాద్ తెలియజేశారు. రెడ్డిగూడెంలో ఉన్న తమ వారసత్వ భూమిని 2013లో కొందరు ఆక్రమించుకున్నారు అని తెలిపారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించామని అన్నారు. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తుంది అని, ఇప్పుడు ఆ భూమిని అంబటి రాంబాబు బొడ్డపాటి శివకృష్ణతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న తాము కోర్టు ద్వారా మంత్రికి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. అంబటి బినామీగా ధూళిపాళ్లకు చెందిన రావిపాటి పురుషోత్తం పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు అని అన్నారు. అంబటితో తనకు ప్రాణాపాయం ఉంది అని, తమను రక్షించాలి అని వారు వేడుకుంటున్నారు. మాకు పూర్వార్జితం నుంచి 1975లో మా తాతగారు రెడ్డిగూడెం గ్రామంలో, రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో 298లో ఒక 2 ఎకరాల 9 సెంట్లు భూమి కొనుగోలు చేసి ఉన్నారండి. సదరు భూమి వివాదంలో ఉండగా 7 డాక్యుమెంట్లు మారినాయండి. వివాదంలో ఉండగా అంబటి రాంబాబు గారు 18/7/2022 కొనుగోలు చేసి ఉన్నారండి. ఆయన కూడా పార్టీకి చేసి కోర్టులో పెట్టినప్పటి నుంచి మాకు బెదిరింపు వస్తున్నాయండి. ఆయనతోటి మాకు ప్రాణభయం ఉన్నది కనుక మాకు తగిన మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు, భూ వివాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది? చంద్రిక, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై కూడా భూ కబ్జా ఆరోపణలు వెలువెత్తున్నాయి. తన పొలంలో మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యంగా తప్పుడు డాక్యుమెంట్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతలపూడికి చెందిన విజయప్రసాద్ అనే కొత్తపల్లి విజయప్రసాద్ అనే వ్యక్తి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి సత్తెనపల్లిలో బహిరంగంగా తన వద్ద ఉన్న డాక్యుమెంట్ కూడా చూపించడం జరిగింది. అయితే సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలోని సర్వే నెంబర్ 298/2లో తమ నాయనమ్మ సరోజనమ్మకు 2 ఎకరాల పొలం ఉంది. 2013లో దీనికి స్థానికులు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్ సృష్టించగా 2014లో తమ కుటుంబం కోర్టును ఆశ్రయించాము. ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుండగానే 2022లో మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మంత్రి అయిన తర్వాత వాటిని తప్పుడు డాక్యుమెంట్ తన పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంటూ కూడా ఆయన తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా మీడియా వద్ద చూపించడం జరిగింది. ఈ పొలాన్ని తాడికొండ మండలం పొన్నికలకు చెందిన బొడ్డపాటి శివకృష్ణ నుంచి కూడా తన అనుచరుడైన వైసీపీ నేత ధూళిపాలకు చెందిన వైసీపీ నేత రాయపాటి పురుషోత్తం రావు పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో మంత్రి అంబటి రాంబాబు ఆ 2 ఎకరాల పొలాన్ని కూడా కబ్జా చేశాడు. తమకి ఇదేమని అడిగితే వైసీపీ నేతల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయి, చంపుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉండి రక్షణ కల్పించాలంటూ కూడా నిన్న మీడియా సమావేశంలో వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో తప్పుడు డాక్యుమెంట్ పొలం స్వాధీనం చేసుకున్న అంబటి రాంబాబు దాంట్లో ఒక ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ పార్టీ పర్సనల్ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నట్టు కూడా గత కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ పొలానికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో దాన్ని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి పొలాన్ని కబ్జా చేసిన అంబటి రాంబాబుపై నుంచి తమ పొలం తమకు ఇప్పించాలంటూ కూడా బాధితుడు విజయప్రసాద్ కూడా కోరుతున్నారు. అదే సందర్భంలో తనకి అంబటి రాంబాబు అదేవిధంగా వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతున్నారు. ఈ రోజు జిల్లా ఎస్పీని కూడా కలిసి తమకి వైసీపీ నేతల నుంచి వస్తున్న బెదిరింపుల నుంచి అదేవిధంగా ప్రాణహాని నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని కూడా కలిసి తమకి సపోర్ట్ కోరేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.